9 గ్రెయిన్స్కి స్వాగతం. ఇవాళ గోధుమ పిండితో గవ్వలు చేసుకుందాం. కావాల్సిన పదార్థాలు: గోధుమ పిండి 1.5 కప్పు, బొంబాయి రవ్వ 1/2 కప్పు తీసుకున్నాను, బెల్లం 2 కప్పులు తీసుకున్నాను, వెన్న 1/4 కప్పు తీసుకున్నాను, వంట సోడా 1/2 టీ స్పూను, ఆయిల్ వెంచడానికి సరిపడా. ఇప్పుడు పిండి కలుపుకుందామండి. గోధుమ పిండిలో బొంబాయి రవ్వ కలిపాను. ఇప్పుడు సోడా ఉప్పు వేసుకుందామండి. వెన్న వేసుకుందామండి. ఇది వెన్న మా ఇంట్లో తీసిందేనండి. వెన్న బొంగు తేలి క్రంచీగా రావటానికి వెన్న కలుపుతాము. సోడా ఉప్పు కూడా అందుకే కలిపేది. వెన్న కలిసే వరకు బాగా కలుపుకోవాలండి. వెన్న బాగా కలిసిందండి. ఇట్లా ముద్దగా వస్తే కలిసిపోయినట్టే. కొంచెం వాటర్ వేసుకుని కలుపుకుందాం. కొంచెం వేసుకుని కలుపుకోవాలి. ఇట్లా సాఫ్ట్గా వచ్చే వరకు కలుపుకోవాలి. ఇది ఒక 5 నిమిషాలు మూసి ఉంచుదామండి. మూత పెడదాం. 10 నిమిషాలు అయిందండి, నానిపోయింది. ఇప్పుడు గవ్వలు చేసుకుందాం. ఇది ఎంత బాగా పిసిగితే అంత బాగా వస్తాయండి, క్రంచీగా వస్తాయి. ఇట్లా చిన్న ముక్కలు చేసుకోవాలండి. ఇలాగా ఇవి కొంచెంగా చేసుకుని గవ్వలు నొక్కేసుకుని మళ్ళీ పిండి ఇట్లా చేసుకుని ముక్కలు చేసుకోవాలండి. ఒకేసారి చెడితే ఈ ఉండలు ఆరిపోతే మళ్ళీ గవ్వలు సరిగా రావు. ఇది గవ్వల చెక్క అండి. దీని మీద ఆయిల్ కానీ కొంచెం నెయ్యి కానీ ఇట్లా అప్లై చేసుకుని గవ్వలు నొక్కుకోవాలండి. ఇలాగా చేస్తాయండి. ఇలాగా వచ్చేస్తాయండి. ఇలాగ కొంచెంగా ముక్కలు చేసుకొని గవ్వలు చేసుకుంటూ ఉండాలండి. ఒకేసారి ఇట్లా ముక్కలు చేసుకున్నాం అనుకోండి ఆరిపోతాయి, మళ్ళీ గవ్వలు పగిలిపోయి వస్తాయి. అలాగే చేసుకుంటూ ఉండాలి. మొత్తం చేసుకున్నాక పాకం పట్టుకుందామండి.
ఆయిల్ కాగింది, వేసుకుందాం. మీడియం మంట మీద వేయించుకోవాలండి, లేదంటే పైన వేగి లోపల వేగకుండా ఉంటుంది. గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలండి. ఇక వేగనీయండి, తీసేద్దాం. ఇలా అన్నీ వేయించుకోవాలండి. ఇవి వేగిన తర్వాత పాకం పట్టుకుందాం. బెల్లం పాకం పట్టుకుందాం అండి. బెల్లం వేసుకుందాం. దీంట్లో 2 కప్పులు నీళ్లు పోసుకుందాం. ఇది కరిగినాక వడకట్టుకుని మళ్ళీ పట్టుకుందామండి. దీనికి ఇంట్లో రాళ్ళు, ఇసుక, చెరుకు పిప్పి ఉంటాయి, అందుకని వడకట్టుకోవాలి. బెల్లం కరిగిందండి, వడకట్టుకుందాం. ఇలా ఉడకబెట్టుకోవాలండి. ఇసుక వస్తుంది, ఇది కొద్దిగా ఇసుక వచ్చింది. ఒక్కోసారి నల్లగా రాళ్ళే వస్తాయి, లేదంటే చెరుకు పిప్పి కూడా వస్తుంది ఒక్కోసారి. ఇది వడపోసుకున్నామండి. ఇది ముదురు పాకం రావాలి, ఉండపాకం. గవ్వలకి ఉండపాకమే రావాలండి. ఇది 15-20 నిమిషాలు పడుతుంది. అప్పుడప్పుడు కలుపుకుంటే సరిపోతుంది. పాకం రావటం మొదలెట్టినాక అప్పుడు కలుపుకుంటూ ఉంటే ఇప్పుడు చిక్కబెడతాందండి. ఇక ఫాస్ట్గా వచ్చేస్తుంది పాకం. చూసుకుంటూ ఉండాలి ఎప్పటికప్పుడు. ఇంకా రాలేదండి. ఇంకా థిక్నెస్ రావాలండి, గడ్డలాగా రావాలి. ఇది ఇంకా రాలేదు. కొంచెం ఇంకా రావాలండి. కొంచెం లైట్గా ఉండొచ్చింది, కొంచెం గట్టిగా రావాలి.
కొంచెం యాలకుల పొడి వేసుకుంటున్నానండి. ఇంకొంచెం రావాలి, కొంచెం గట్టిగా రావాలి, ఇట్లా కొడితే రాయిలాగా మోగాలి, ఇంకా గట్టిగా రావాలి. ఇదేమో జీడీల పాకం అంటారు, జీడీలు సాగుతాను చూడు. పాకం రావడం మొదలెట్టినాక వెంటనే చూసుకుంటూ ఉండాలండి. ఇట్లా కొంచెం రావాలి, వచ్చేసింది కూడా. రైట్గా ఇవి వేసేసుకుందాం. ఇక బౌల్లో తీసుకోవటమేనండి. క్రంచీ క్రంచీ గవ్వలు రెడీ అండి. చాలా రుచిగా ఉంటాయి వెన్న వేసిన గవ్వలు. మీరు కూడా చేసి చూడండి. ఈ గవ్వలు మీరు కూడా చేసి చూసి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.